గుడ్ ఈవినింగ్. ఈరోజు కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి బయట వాతావరణం చల్లగా ఉంది కదా అని చెప్పి అమ్మ చల్లపునుగులకి అయితే పిండికి వెళ్ళిపోయారు. ఈ పిండిలో ఏం చేశారంటే మైదా పిండి ఒక కప్పు, పెరుగు ఒక కప్పు వేశారండి. అలాగే దాంతోపాటు జీలకర్ర, వంట సోడా వేసి నానబెట్టారు 2 గంటల పాటు. అది నానబెట్టిన తర్వాత 2 గంటలు అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం కూడా వేసి ఇది కూడా గట్టిగా మదాయించాలి. అంత గట్టిగా మదాయిస్తే మనకి అంత క్రిస్పీగా వస్తాయి అనమాట చల్లపునుగులు. వీటిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి మనకి కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ కడాయిలో ఆయిల్ పెట్టేసుకుని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్నగా చల్లపునుగులు వేసుకోవాలి. చిన్నవి వేసుకోవచ్చు, పెద్ద మైసూర్ బజ్జీల కింద కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ఇది మనకి మా గోదావరి సైడ్ చాలా ఫేమస్ అండి. ఇది స్నాక్ చాలా బాగుంటుంది. దీంతో పల్లీ చట్నీ ఒకటి, టమాటో చట్నీ ఒకటి ఇస్తారు, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఈ పునుగులు ఏం చేస్తున్నారంటే అమ్మ ఒక బ్యాచ్ లో వేపి పక్కన పెట్టి మళ్ళీ రెండోసారి వేపుతున్నారు. ఎందుకంటే మా ఇంటి దగ్గర టిఫిన్ షాప్ వాళ్ళు ఏమని చెప్పారంటే ఇలా 2 సార్లు వేపుతానంట ఇంకా క్రిస్పీగా వచ్చి ఇంకా టేస్టీగా వస్తాయంట. అందుకని చెప్పేసి ఇది కూడా 2 సార్లు వేపుతున్నారు అనమాట. సో ఇలా వేపిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుని దీన్ని పల్లీ చట్నీతో కనుక తింటే ఎంత టేస్టీగా ఉంటుందంటే